హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. అంటే మీకు కష్టంగా అనిపించింది అని ఉందా? బికాస్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం ఆబ్వియస్లీ. సో ఏదన్నా ఒక చిన్న పార్ట్స్ అరే ఇక్కడ నాకు కొంచెం నేను స్ట్రగుల్ అయ్యాను, ఫర్ దిస్ వి టేక్ లాట్ ఆఫ్ టేక్స్ కానీ. అండ్ ప్రవీణ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు మనోజ్ గురించి, నేను తిట్టాను, రాళ్ళు ఇసిరాను, కొట్టాను అని చెప్పి, గాలోడు చిల్లరోడు అని చెప్పి షీఈస్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో మీ పరంగా ఎలాగా ట్రీట్ చేశారు ఆవిడ? హౌ? I think she was really caring towards us. Yeah. Really caring. Asal tinnara, okay, are you fine? That's the way she was with us. And of course, rehearsal scene perfect vachenta varaku we are not moving to another 100 million. I don't know, the scene has to be perfect. ఓకే. So, yeah. సో నాగమణి చాలా స్ట్రిక్ట్ అంటారు. సో సూపర్ అండి. అండ్ కమింగ్ టు దిస్, అంటే ఇది కాకుండా అంతకుముందు వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అండి? దిస్ కేమ్ టు మీ ఇన్ 2023. ఓకే. అప్పుడే నేను ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నెమ్మదిగా వచ్చాను. సో ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ లైక్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో దాట్ బ్యాక్గ్రౌండ్ లైక్ మా డాడీ ఇంకా నా డాడ్ సిఎస్ఎఫ్లో వర్క్ చేస్తారు. సో ఇంట్లో చిన్నప్పటి నుంచి కొంచెం ఆర్మీ బస్లో పెరిగాం, ఫుల్ రెస్ట్రిక్టెడ్. అండ్ నేను చాలా ఇండియాలో చాలా స్టేట్స్ ట్రావెల్ చేశాను, నార్త్, వెస్ట్ అండ్ సౌత్. సో సడన్గా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంకా యాక్టింగ్ అనేసరికి స్టార్టింగ్లో డాడీ నిజంగానా అన్నారు. ఇంకా ఫస్ట్ నేను డాడీకి అంటే ఎప్పుడైతే నేను క్యాస్ట్ అయ్యానో ముందు వర్క్ షాప్స్ చేశానో అప్పటి వరకు డాడీకి ఏం తెలీదు. ఎప్పుడైతే ఫైనల్గా నేను క్యాస్ట్ అయ్యి ఇంకా డాడీకి చెప్పానో, డాడీ నిజంగానా ఏం మూవీ అది ఇది అని చెప్తే ఓకే ప్రవీణ మ్యామ్ గురించి చెప్పాను అండ్ హర్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఓకే జాగ్రత్త, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంతే. యా, హీ వాజ్ స్టార్టింగ్ కొంచెం హెసిటేట్. దెన్ ఆఫ్టర్ వాచింగ్ ద టీజర్ హీ లవ్డ్ ఇట్. తర్వాత ఇంట్లో అందరికి రిలేటివ్స్కి ఫోన్ చేసి మా పాపది రిలీజ్ అయింది చూడండి, తప్పకుండా వెళ్ళండి, అది ఇది చాలా ఎంకరేజ్ చేశారు. ఇంకా the best part was he was asking me how to keep status, how to share. That was the cute asala nenu views penchutannamma. That was so sweet. ఓకే, సూపర్. అసలు ఇలాంటి ఒక రెస్పాన్స్ మన ఫాదర్స్ దగ్గర నుంచి వస్తే డెఫినెట్లీ మనకి అదొక బూస్ట్ అప్. Yeah, that is confidence. మీ పరంగా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? సో నేను దేవి సినిమాస్లో సినిమాని చూసానండి. సో నేను ఈ రోలో కూర్చుంటే జస్ట్ నా వెనకాల ఒక తాతగారు ఒక్కరే వచ్చారు సినిమా చూడడానికి. సో సినిమా మొత్తం చూసి నన్ను అఫ్ కోర్స్ ఇంటర్వెల్ టైంలో లేకపోతే నేను వచ్చి నన్ను గుర్తుపట్టలేదు. సినిమా అయిపోయింది, నేను వెళ్ళిపోతుంటే అమ్మా సావిత్రి అంటే నువ్వేనా? అవునండి నేనే. అంటే అసలు ఇలాంటి సినిమాలు ఈ రోజులో రావట్లేదు. అసలు ఈ సినిమా చూసి ఆయన పల్లెటూరు నుండి అంట. సో ఆయన రోజులు గుర్తు తెచ్చుకొని అసలు చాలా బాగుందమ్మా నువ్వైతే. ఆయనకు తెలుసు అంట జనరల్ గా ఈ సావిత్రి క్యారెక్టర్ పల్లెటూరులో అమ్మాయిలు, నాకు తెలిసిన అమ్మాయిలు అందరు ఇలానే ఉంటారమ్మా, ఎక్కువగా మాట్లాడరు, అన్ని మొహమాటాలు అన్ని మనసులోనే పెట్టుకుంటారు. అసలు చాలా నా చిన్నప్పుడు అన్ని రోజులు అన్ని గుర్తొచ్చాయి. అసలు ఇలాంటి సినిమా చూడాలి, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ చాలా ఎమోషనల్ అయిపోయారు ఆయన. అయ్యో తాతగారు థ్యాంక్ యూ. దాంతో మీరు కూడా ఎమోషనల్ అయిపోయారు. యా, అంటే someone who's just related so much to the movie. Exactly. And especially నా క్యారెక్టర్ వరకు వచ్చి ఆయన నాకు కూడా తెలుసమ్మా మా ఊర్లో అందరు ఇలానే ఉండేవాళ్ళు అంటే చాలా హ్యాపీ అండ్ ఎమోషనల్. చాలా ఫస్ట్ మూవీకి బూస్ట్ అప్ చాలా అనుకున్నారు. అసలు ఐ ఫెల్ట్ వెరీ. యాక్చువల్లీ సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మన హీరో కలవడానికైనా ఆవిడతో మాట్లాడడానికైనా ఫస్ట్ మేజర్ థింగ్ రికార్డింగ్ డాన్స్. మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా రికార్డింగ్ డాన్స్లు చూసారా? ఎప్పుడైనా వెళ్ళారా? అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? నాకు నో రికార్డింగ్ డాన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. అసలు ఈ సినిమాలో మేము ఏదో సీన్ ఆడిషన్ కూడా నేను ఉషాతోనే ఇచ్చాను అనమాట. ఓకే. యా, సో వాళ్ళ స్టోరీ అంతా బ్రీఫ్ ఇచ్చిన తర్వాత సారీ ఇఫ్ యూ డోంట్ మైండ్ రికార్డింగ్ డాన్స్ ఏంటి, ఈ గడ్డివామ్ ఏంటి, నాకు ఏం ఐడియా లేదు. తర్వాత చింతపల్లిలో షూటింగ్ చేసినప్పుడు ఫస్ట్ డే ఏదో షూట్ అయిపోయింది. అప్పుడు క్యాబ్
క్యాబ్ డ్రైవర్ వాళ్ళందరూ ఓకే రికార్డింగ్ డాన్స్ ఇక్కడే అవుతుందమ్మా అని ఏదో రోడ్ చూపించారనమాట. ఓకే తర్వాత మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు షూట్ ముందు అండ్ రికార్డింగ్ డాన్స్ అంటే ఏంటో. జనరల్ గా అయితే మీరు ఎప్పుడు లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు చిన్నప్పటి నుంచి. ఎక్కడ అసలు లైక్ బోర్న్ అండ్ బాటప్స్ ఎక్కడ ఇద్దరు? నేను యాక్చువల్లీ గుజరాత్ లో బోర్న్ అయ్యాను. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అంతే. ఓకే, బికాజ్ ఆర్మీ కిడ్ అంటే ట్రావెల్ చేస్తూనే ఉంటారు. యా. సో రికార్డింగ్ డాన్స్ గురించి అయితే నేను విన్నాను. అంటే అఫ్ కోర్స్ నేను విజయనగరం నుంచి కాబట్టి నైట్ అందరు పడుకున్నాక స్టార్ట్ అవుతుంది రికార్డింగ్ డాన్స్ అని నేను విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదండి. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.